జాతీయ సంచార జాతుల కమిషన్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ కేంద్ర కమిటీ సభ్యుడు తుర్క నరసింహ జిల్లా పర్యటనకు వచ్చారు. నిన్న జాతుల సంక్షేమానికి వ్యవస్థలో రావాల్సిన మార్పులపై జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. విద్య, వైద్య రంగాలలో సమూల మార్పులు జరగాలంటున్న తుర్క నరసింహతో మా ఆదిలాబాద్ రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనం ఆదిలాబాద్ కలెక్టరేట్ గ్రీవెన్స్ దగ్గర ఉన్నాం. ఇక్కడ మనతో పాటు జాతీయ సంచార జాతుల కమిషన్ సభ్యులు, అలాగే సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ సభ్యులు శ్రీ నరసింహ గారు మనతో పాటు ఉన్నారు. అయితే ఈ ఆదిలాబాద్ టూర్ విశేషాలు ఏంటి, తర్వాత సంచార జాతుల అభివృద్ధికి ఎలాంటి కృషి చేయబోతున్నారు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సార్ చెప్పండి సార్, అంటే ప్రధానంగా ఈ ఆదిలాబాద్ టూర్ ముఖ్య ఉద్దేశం? నరేంద్ర మోడీ గారి నినాదమైన దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే ఈ మనసులు, ఈ మానవ అభివృద్ధే దేశ అభివృద్ధి. కింది ప్రజలు అంత్యోద్యమం ఏదైతే దీన్ దయాళ్ ఉపాధ్యాయ చెప్పారో, ఇది సిద్ధాంతం ఉందో, ఈ అంటే కింది స్థాయి పిల్లల భవిష్యత్తు, అలాగే ప్రజల యొక్క జీవన స్థితిగతులను అభివృద్ధి పరచడమే ఈ యొక్క భారత ప్రభుత్వం యొక్క లక్ష్యం అని చెప్పేసి ఈ బోర్డు ఏర్పరిచారు. బోర్డు మెంబర్ గా ఇక్కడికి రావడము జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో ఈ యొక్క విముక్త జాతులు, సంచార జాతులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ కింది స్థాయి ప్రజలు వెళ్తున్నారో వాళ్ళకు రాష్ట్రం నుంచి ఏం పథకాలు అందుతున్నాయి, కేంద్రం ఇచ్చే పథకాలు వస్తున్నాయా రావట్లేవా, కేంద్రం ఇచ్చే పథకాలు ఎందుకు తెచ్చుకుంటలేరు, కేంద్రం ఇచ్చే పథకాలు చాలా పథకాలు తెచ్చుకుంటలేరు, దానికి కారణాలు ఏంటి? మరి కేంద్రం పథకాలు అయితే సీడ్ అని స్కీమ్స్ ఫర్ ఎకనామికల్ అండ్ ఎంపవర్మెంట్ ఫర్ ద డినోటిఫైడ్ నోమాడిక్ ట్రైబ్స్ స్కీమ్స్, అదే దాని గురించి అంటే మా బోర్డు ఇచ్చే తరపున స్కీమ్స్ అవుతుంది. తర్వాత నేషనల్ బీసీ, ఎస్సీ, ఎస్టీ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ డబ్బులు మరి ఎందుకు రావట్లేదు ఇక్కడ? తర్వాత ఈ ఆవాస యోజన, తర్వాత రకరకాల కేంద్ర ప్రభుత్వ స్కీమ్స్ ఇక్కడ రాకపోవడం జరుగుతుందని చెప్పేసి నిర్వేదం చెందుతున్న కేంద్ర ప్రభుత్వం 9,500 కోట్ల డబ్బులు నరేంద్ర మోడీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చింది విద్య కోసము. మరి 9,500 కోట్ల డబ్బులు పక్క రాష్ట్రం తెచ్చుకుంటే ఇక్కడ రాష్ట్రం ఖర్చుపోవడం వల్ల విద్యా వ్యవస్థలో తెలంగాణ రాకముందు ర్యాంక్ ఎంతో అంతకంటే ఘోరంగా ర్యాంక్ పడిపోయింది విద్యా వ్యవస్థలో. అది బాధపడవలసిన విషయం. మరి వైద్య రంగంలో కూడా ఈ యొక్క కేంద్రం ఆయుష్మాన్ భారత్ వీటిని తెచ్చుకోకపోవడం వల్ల ఇటువంటి నిర్వీర్యం అయితే కేంద్ర స్కీమ్స్ కూడా ఇక్కడ కనీసం రాష్ట్రంలో ప్రతి ఒక్క కలెక్టర్ ఆఫీస్ లో కేంద్రం ప్రవేశపెట్టిన స్కీమ్స్ మీరు పెట్టండి, డిస్ప్లే చేయండి, ప్రజలకు అర్థమైతే చేయండి. ఆవాస యోజన ఏంటో చెప్పండి, ఆయుష్మాన్ భారత్ చెప్పండి. తర్వాత ఈ యొక్క బోర్డు యొక్క ఉద్దేశాలు సీడీఓ చెప్తే వాళ్ళు అప్లై చేసుకుంటారు. రకరకాల ఈ వెల్ఫేర్ డెవలప్మెంట్ స్కీమ్స్ కేంద్రం ఏమిస్తుందో అది పబ్లిక్ అవేర్నెస్ చేయండి, పెట్టాలని చెప్పడం జరిగింది. కానీ ఏ యొక్క కలెక్టర్ ఆఫీస్ కూడా ఇక్కడ పెట్టే తెలంగాణ పెట్టే ఉద్దేశము లేదు. వాటి వెనక ఉద్దేశం ఏందో ప్రజలకు మాకు అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు ముఖ్యంగా విద్య, వైద్య వ్యవస్థలో అంటే సమూల మార్పులు రావాల్సిన అవసరం ఉందంట. సమూల మార్పులు రావాలి. ఉన్నోనికి ఒక ఎడ్యుకేషన్, లేనోనికి ఎడ్యుకేషన్ కాకుండా ఏదైతే పిల్లగాడు నాకు ఈ ఎడ్యుకేషన్ కావాలంటే ఆ ఎడ్యుకేషన్ కంప్లీట్ గా ప్రొవైడ్ చేయాలి. దేశం మొత్తం మీద నిన్న ఇప్పుడు కామన్ సివిల్ కోడ్ ప్రవేశపెట్టబోతారు. నెక్స్ట్ కామన్ ఎడ్యుకేషన్ అయినప్పుడే, అందరికి విద్యలో సమాన అవకాశం ఉన్నప్పుడే అంబేద్కర్ రాజ్యాంగం సమానతానికి అర్థం ఉంటుంది, మౌలిక సూత్రాలకు అర్థం ఉంటుంది. కాబట్టి నరేంద్ర మోడీ గారు, కేంద్ర ప్రభుత్వం విద్యలో అందరికి సమాన అవకాశాలు కావాలి, సమాన ఎడ్యుకేషన్, కామన్ కరికులం, అందరికి అవకాశాలు ఎడ్యుకేషన్ సమానంగా ఉంటే మిగతా దాంట్లో కూడా రాజకీయ రంగంలో, వ్యాపార రంగంలో, రకరకాల దాంట్లో కూడా సమానత వస్తుంది, ఆటోమేటిక్ గా వస్తుందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వ అభిప్రాయం. సామాజిక న్యాయం కోసం అంటే మీరు చేసే కృషి, అంటే మీ యొక్క కమిటీ ద్వారా, మీ యొక్క సంఘం ద్వారా ఎలాంటి కృషి చేయబోతున్నారు? మేము ప్రతి ఒక్క జిల్లాకు రావడం, అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టడం, విద్యా వ్యవస్థలు కానీ, ఉపాధి రంగాలు కానీ, కేంద్ర ప్రభుత్వ పథకాలు తెలియజేయడం కానీ, ఈ విధంగా మేము కేవలం దీంట్లో నుంచి కాకుండా బయట సామాజిక క్షేత్రాల ఒక ప్లాట్ఫామ్ లో కూడా మేము తెలియజేస్తున్నాం. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు 40,000 కోట్ల బడ్జెట్ ఈ యొక్క సంక్షేమ రంగానికి కేటాయించారు. దాంట్లో ఒక తెలంగాణకి 9,500 కోట్లు, 9,500 కోట్లు 7 సంవత్సరాలు కేటాయిస్తే విద్యారంగం ఈ యొక్క ప్రభుత్వం వినియోగించుకోలే. నేషనల్ ఎస్సీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉంటుంది, నేషనల్ ఎస్సీ వాళ్ళకు ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేంద్ర ప్రభుత్వం ఇస్తే పక్క ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చుకొని వాళ్ళకు లోన్ 10-15 లక్షల లోన్, ఎస్సీ పిల్లలకు లోన్ ఇచ్చి సబ్సిడీ 5-6 లక్షల సబ్సిడీ, మిగతా ఈజీగా అబ్బాయి సెటిల్ అయిపోతాడు. సెటిల్ అవ్వడం కాకుండా ఇద్దరు ఊరికి ఉపాధి కూడా కల్పిస్తారు. నేషనల్ ఎస్సీ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉంటారు. ఇట్లా తెచ్చుకోవడం జరుగుతుంది. ఇక్కడ తెచ్చుకోలేడు, ఈ రాష్ట్రం తెచ్చుకోలేదు. తెచ్చుకోవడానికి ఏముంది? ఉపాధి కల్పనకు ఆటంకం ఏర్పడుతుంది, అవకాశాలు కోల్పోతారు పిల్లలు. మీరు ఈ ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేయబోతున్నారు? తెమ్మని చెప్తున్నాము. దున్నపోతుంది, వర్షం పడితే ఏమొస్తుంది అంటే ఏం చేస్తాం మేము? తెమ్మని చెప్తాను, డిమాండ్ చేస్తాం. అర్థమవుతుందా? మందు కావాలి, సంపద కావాలి రాష్ట్రానికి. ఎప్పుడు సంపద, రాష్ట్ర సంపద ఎట్లా, రాజ్యానికి ఒక సంపద ఎట్లా రావాలంటే ఉపాధి కల్పన కల్పించాలి, ఉత్పత్తి సేవా రంగంలో పిల్లల్ని కానీ ఉంచాలి. దాంట్లో వచ్చే ట్యాక్స్ ద్వారా గవర్నమెంట్ ఆదాయం పొందాలి. ఈవెన్ బ్రిటిష్ వారు కూడా మనకు ధవళేశ్వరం ప్రాజెక్ట్ ఆపరేట్ కట్టి నీళ్ళు ఇచ్చి దాని మీద రాజుల కాలంలో కూడా ఆ చెరువులు కట్టి అది పని కల్పించి వృత్తుల మీద పన్ను వేసి, లేకపోతే వ్యవసాయ రంగం పన్నేసి వసూలు చేస్తారు. కానీ మందాపిచ్చి వసూలు చేసే పన్ను 40,000 కోట్లు అంటే ప్రజలు నాశనం కావాలన్నా? అంటే మానవులను తొక్కిపట్టాలన్నా? అంటే మానవులు తొక్కిబట్టి వాళ్ళకి విద్య లేకుండా చేసి, విద్యలో ఘోరంగా ర్యాంక్ తెచ్చేసి ఆ ఇల్లు ఖరాబై, పిల్లలు ఖరాబై, వాళ్ళ యొక్క జీవితాలతో వాడుకోవాలన్నా ఆ డబ్బులు? అసలు ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ప్రభుత్వాలు, ఈ 3 కలిసి పనిచేస్తే ప్రజలకు న్యాయం జరుగుతుంది. కాబట్టి ఒక రాష్ట్ర ప్రభుత్వమే
కాదు. రాజ్యాంగంలో స్థానిక ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వం కలిసి పనిచేయాలి. ఇది కూడా భారతదేశంలో భాగమే. భారతదేశంలో ఉన్న శాంతి, సౌభ్రాతృత్వం, తర్వాత విదేశీ వ్యవహారాలు, తర్వాత రక్షణ, ఎన్నిటికీ రాష్ట్రానికి కూడా సంబంధం ఉంటుంది. మరి దేశం బాగుంటుంది, ఇది కూడా బాగుంటుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ప్రజల గురించి ఆలోచిస్తుందో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచించి పనిచేసినప్పుడే కింది ప్రజలకు న్యాయం జరుగుతుంది. ఈ విధంగా మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఆలోచిస్తుందో ఆ ఆలోచనకు ఇవ్వాలని కోన్సిడర్ పనిచేస్తే అయిపోతుంది. రాజకీయాలు ఉండొచ్చు కానీ అడ్మినిస్ట్రేషన్ మాత్రం తేడా ఉండొచ్చు. నువ్వు రాజకీయంగా విభాగం ఉండొచ్చు కానీ అడ్మినిస్ట్రేషన్ పరంగా బౌండరీస్ ఉండొద్దు. థ్యాంక్ యూ సార్. అది ఇక్కడ చెప్తున్నారు ఏంటంటే ఆ కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను, కేంద్ర ప్రభుత్వం నిధులను రాష్ట్ర ప్రభుత్వం సద్వినియోగపరుచుకొని అందరికీ సామాజిక విద్య అనే విధంగా, అంటే ప్రతి ఒక్కరికి సమాన హక్కులు పొందే విధంగా అందరూ కూడా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి చెప్తున్నారు. కెమెరా పర్సన్ అవినాష్ రెడ్డితో సత్యనారాయణ, అమ్మా న్యూస్, ఆదిలాబాద్.